కరవడం అనేది కుక్కలకు ఉండే సహజ లక్షణం. అవి కరుస్తాయి, అందుకని చంపేస్తారా? అది మాత్రం జీవి కాదా? భూమి మీద దానికి బ్రతికే హక్కు లేదా? అది ఎంత విశ్వాసం చూపిస్తుంది? మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది కుక్కకి. నిజం, కరవడం కుక్కకి సహజ లక్షణం అని తెలిసిన మహానుభావులకి విశ్వాసం చూపించడం కూడా కుక్కకుండే సహజ లక్షణమే. అది తెలీదా? కుక్క మాత్రమే భూమి మీద ఉండే జీవ, దానికి మాత్రమే ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉందా? కోళ్ళు, మేకలు, బర్రెలు, ఆవులు, ఇంకా సముద్ర జీవుల గురించి చెప్పాలంటే ఇంక నా నోరు సరిపోదు. అవి సముద్రంలో బతుకుతాయి, భూమి మీద కాదు కదా అని మహానుభావులు ఉంటారేమో. సముద్రం కూడా భూమి మీదే ఉన్నది. రకరకాల జీవుల్ని రకరకాలుగా వండుకుని లొట్టలు వేసుకుంటూ తింటారు. అప్పుడు మీకేం బాధ అనిపిస్తలేదా? సెలబ్రిటీల పిల్లలు ఫారెస్ట్ టూర్కి అని వెళ్ళినప్పుడు ఏ పులో, సింహమో, ఏ ఏనుగో, ఎలుగుబంటో దాడి చేసింది అనుకున్నాం. అడవి అనేది క్రూర మృగాలకు సంబంధించింది. అడవి జంతువులు ఉండే ప్లేస్లోకి మా పిల్లలు వెళ్ళారు, మా పిల్లల తప్పు, వాటిది కాదు. కరవడం అనేది కుక్క లక్షణం, కాటేయడం అనేది పాము లక్షణం, వేటాడడం అనేది క్రూర మృగాల లక్షణం. వాటిదేం తప్పు లేదు, మా పిల్లలదే తప్పు అని ఏ సెలబ్రిటీ అయినా అంటారా? జనాలు మీరేం ఫీల్ అవ్వకండి, వాటి మీద ఏ చర్య తీసుకోమని చెప్పొద్దు ప్రభుత్వానికి అని ఏ సెలబ్రిటీ అయినా చెప్తారా? అలా చెప్పగలిగే గొప్ప ఔన్నత్యం ఉన్న వాళ్ళైతే కుక్కల గురించి మాట్లాడండి. మీకేమో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, మీ పిల్లల్ని చూసుకోవడానికేమో ఆయాలు ఉంటారు, మీ పిల్లలేమో చక్కగా హాయిగా లోపల గార్డెన్లో ఆడుకుంటారు, ఆ సౌకర్యం ఉంటుంది, బయటకు రావాల్సిన అవసరం లేదు. మరి మా పిల్లల పరిస్థితి ఏంటి? అమ్మ నేను బయటికి వెళ్ళి ఆడుకుని వస్తాను అని చెప్పిన పిల్లాడు 5 నిమిషాలకే కుక్కలతో కరిపించుకుని ప్రాణాపాయ స్థితిలో ఇంటికి వస్తే ఆ తల్లి వేదన ఎలా ఉంటుంది? మీ పిల్లల వరకు వస్తే కానీ మీకు ఆ బాధ తెలియదు. ఒక జీవి విషయంలో ఒకలా మాట్లాడుతున్నారు, మరో జీవి విషయంలో మరోలాగా బిహేవ్ చేస్తున్నారు. మనుషుల విషయంలో కూడా అలాగే ఉన్నది. మొన్న పునర్విక అనే పాప విషయంలో చాలా పోరాటం జరిగింది, ఆమెను బ్రతికించాలి అని. చాలా సంతోషం, మంచి పనే. మానవత్వం అనేది వికసించింది. మరి నాగర్ కర్నూలులో జరిగిన ఇష్యూ మాట ఏంటి? అక్కడ కూడా చనిపోయింది చిన్న పాపే కదా, ఆడపిల్లే కదా, మనిషి పిల్లే కదా. మరి ఆ అమ్మాయికి సంబంధించిన విషయంలో అన్యాయం జరగలేదా? వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం లేదా? అందులో మన బాధ్యత ఏమీ లేదా? ఒకరి విషయంలో ఎక్కడి వరకైనా వెళ్తాము, వీళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాము అని పోరాడే జనం మరొకరి విషయంలో అంటి ముట్టనట్టుగా ఎందుకుంటున్నారు? అసలు ఈ సమస్య ఎక్కడ ఉంది? ఒక రేప్ కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేసేదాకా దేశంలో ఎవ్వరు నిద్రపోలేదు. ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాతే ప్రశాంతంగా నిద్రపోయారు. అంతగా మానవత్వం అనేది వికసించింది ఆ రోజు. తప్పులేదు, మంచి విషయమే. మరి అంతకుముందు ఏ ఆడపిల్లకి అన్యాయం జరగలేదా? ఏ ఆడపిల్ల అఘాయిత్యానికి గురి కాలేదా? ఆ తర్వాత కూడా ఏం కేసులు రాలేదా? ఇప్పుడు 2 ఏళ్ళు, ఏడాది, 6 నెలల పిల్లల మీద రేప్ అటెంప్ట్ జరుగుతుంది. చిన్న పిల్లల మీద రేప్ చేసే సన్నాసి ఎదవల్ని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేదు? ఒకరి విషయంలో ఎంత దూరమైనా వెళ్తాము, వీళ్ళకి న్యాయం జరిగేదాకా ఎంత పోరాటమైనా చేస్తాము అనే జనం మరొకరి విషయంలో నాకేం కనబడతలేదు సార్, నాకేం వినబడతలేదు కూడా అన్నట్టు ఎందుకుంటున్నారు? అన్యాయం చేసిన వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ మతం ఏంటి, కులం ఏంటి అనేది చూస్తున్నారా? లేదా అన్యాయానికి గురైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి అని చూస్తున్నారా? ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరగడం అనేది కొత్త విషయం కాదు, ఎన్నో తరతరాలుగా జరుగుతున్నదే. వీళ్ళకి అన్యాయం జరిగినంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అనుకుంటున్నారా? జనాల ప్రవర్తన ఒకరి విషయంలో ఒకలాగా, మరొకరి విషయంలో మరొకలాగా ఎందుకుంటుంది? మాకేం సంబంధం లేదండి. సోషల్ మీడియా ఎవరి గురించి అయితే మాకు తెలిసేలా చేస్తుందో, ఎవరి సమస్యనైతే మా కాళ్ళ వరకు తీసుకొస్తుందో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తున్నాం. సోషల్ మీడియా ఏం చెప్తే మేము అది వింటున్నాం. యూట్యూబర్స్, రిపోర్టర్స్ ఎవరి గురించి మాట్లాడమంటే మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి పోరాడమంటే మేము వాళ్ళ గురించి పోరాడుతున్నాం అంటారా? అంటే సోషల్ మీడియా జనాలను నడిపిస్తుందా, జనాలు సోషల్ మీడియాని నడిపిస్తున్నారా? ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? నాకు ఈ సమాజంలో జరిగేవి ఎప్పుడు అర్థమై సావు.
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు కానీ మన గురించి పోరాటాలు చేయరు. వాళ్ళ గురించి మనం పోరాటం చేస్తామేమో కానీ మనకు అంత పెద్ద మనసు ఉన్నది, కానీ వాళ్ళకేం ఉండదు. చిన్న స్థాయి వాళ్ళ గురించి, చిన్న కులాల వాళ్ళ గురించి, వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు. మరి మనలో మనమన్నా పట్టించుకోవాలి కదా, మన వాళ్ళకి మనమన్నా న్యాయం జరిగేలాగా పోరాటాలు చేయాలి కదా. ఇదే నేను చెప్పేది, అంతే.